కాచిన దేవుడికి స్తోత్రం 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 స్తోత్రం. మహిమగల తండ్రికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మన కన్నీరు తుడిచిన దేవుడికి స్తోత్రం స్తోత్రం. రోగమును తీసివేసిన దేవుడికి స్తోత్రం స్తోత్రం. మన ఒంటరితనంలో తోడుగా నిలిచిన దేవుడికి స్తోత్రం. కాపాడుతున్నాం. నువ్వు కనుక అడ్డు లేకపోతే నిమిషంలో మమ్మల్ని చంపేస్తుంది. నిమిషంలో మా జీవితాన్ని చల్లార్చున్నావు. నేను అడ్డుగా నిలబడుతున్నావయ్యా. జ్ఞాన చేతిలో పట్టుకున్నాను, జ్ఞాన చేతిలో పెట్టుకున్నాను. ఎంత గొప్ప దేవుడు చేశాడు. అయితే నేను ఎందుకు ఈ సాక్ష్యాలు చెప్తున్నానంటే మీకు ఎవరికి సాక్ష్యాలకు అవకాశం ఇవ్వకుండా ఈ కోటాల గురించి చెప్పవలసిన కార్యములు, దేవుడు చేసిన కార్యాలు. ఇక్కడ మందిరం కట్టబడిన తర్వాత చాలామంది ఇక్కడ ఎవరు వస్తారు అని అనుకున్న వాళ్ళు అన్నవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ అంతా పురుగులు, మరి జర్రీలు, పాములు, అన్నిటికీ మించి చేతపడే శక్తులు, భయంకరమైన దురాత్మలు, ఇంకా ఎన్నో ఇక్కడ కంటికి కనబడని శక్తులు ఎన్నో ఉన్నాయి. కంటికి కనిపించే అయితే యుద్ధం చేయవచ్చు, పోట్లాడవచ్చు, తప్పించుకోవచ్చు. కంటికి కనిపించని చాలా శక్తులు చాలామంది ఇక్కడ పరిచయం చేసిన తెలుసు. మందిరం కట్టేటప్పుడు అలాంటి దుష్ట శక్తుల మధ్య దేవుడు సన్నిధి ఇక్కడ పంపించి, దేవుడు ఇక్కడ నిలబెట్టి, దేవుడు ఒక కంచి వేసి వాగ్దానం చేసి, అవి మీ పరిధిలోకి రావు, మీరు ఎక్కడికి వెళ్ళొద్దని దేవుడు ఒక
ఆ సరిహద్దు నియమించాడు. అలాగే మనం అంతకుముందు ఇదంతా తిరిగేవాడు పిల్లలు. మరి అలా వెళ్ళకుండా మరి ఉన్నప్పుడు దేవుడు కాపాడాడు. అలాగే తర్వాత మళ్ళీ ప్రార్థన చేసినప్పుడు ఇంకా దేవుడు ఎంతగానో వాటిని కొన్ని మరి మైళ్ళ దూరం నేను తోలివేశాను అని చెప్పినప్పుడు స్వేచ్ఛగా మన బిడ్డలందరూ కూడా తిరుగుతున్నారు. దేవుడు ఎంతగానో కాపాడుతున్నాడు. అయితే ఈ కోటాలు నేను పెట్టకూడదనుకున్నానండి. ఎందుకంటే ఇక్కడ మందిరం కట్టబడ్డాక అక్కడ ఉన్నప్పుడు మందిర పరిచర్య మరి అందరూ ఇల్లు అక్కడ దగ్గరే కాబట్టి మరి అందరూ చూసుకునేవాళ్ళు. మందిరం శుభ్రం చేయడం, మందిరం అంటే ప్రతిరోజు ధూపం వేస్తూ ఉండాలి, ప్రతిరోజు ప్రార్థన జరగాలి, లైట్ వేయాలి, ప్రతిరోజు ప్రార్థన చేయాలి, దేవునికి ధూపం వేస్తూ ఉండాలి. మరి ఇక్కడ ఎవరు వస్తారు ఇంత దూరం, మరి ఎలా ప్రభా అనుకున్నప్పుడు మరి దేవుడు ఒక కుటుంబం మరి రక్షించబడడానికి దేవుడు కృప చూపాడు. వారు మరి దేవుడు మందిరానికి రావడం జరిగింది. పేరు పార్వతి. అయితే ఆ కుటుంబం వస్తున్నప్పుడు వాళ్ళు మరి ఏ పరిచయం ఉన్నా అంటే మిగతా వాళ్ళందరూ కూడా వస్తారు, అందరూ చేస్తారు. మన సంఘంలో ఎవరు కూడా మరి కూర్చునే వాళ్ళు లేరు. దేవుడు మరి పెద్ద వయసు వాళ్ళైనా కూడా దేవుడు పరిచయం చేస్తారు. కానీ ముందుగా ఇక్కడ వచ్చి చేసేవాళ్ళు ఒకళ్ళు ఉండాలి. అక్కడైతే ఉండేవాళ్ళు. ఇక్కడ ఎవరు ఉంటారు ప్రభా అన్నప్పుడు దేవుడు మరి ఆ కుటుంబాన్ని మరి దేవుడు ఇచ్చాడు. ఆ ప్రేమను బట్టి వాళ్ళు రక్షణ పొందలేదండి. వాళ్ళు వచ్చి మరి వాళ్ళ కుమార్తె కానీ వాళ్ళ అబ్బాయి కానీ మరి ఆ సహోదరి కానీ మరి ఇక్కడ ఎంతగానో మరి వచ్చేసరికి చాలా పని వాళ్ళు చేస్తుంటారు, దేవుడి మందిర పని. అయితే వాళ్ళ ఇంట్లో ఒక శోధన వచ్చింది. ఆ శోధన వచ్చినప్పుడు ఆ కుటుంబం అంతా కూడా చాలా గలిబిలి అయిపోయి వాళ్ళ కుమార్తెకి వివాహం చేసి 3 నెలలు అయింది. మరి ఆ ఇంట్లో మరి ఆ నష్టం జరిగింది. మరి ఆ బిడ్డేమో ఎంతగానో దుఃఖపడుతుంది. ఇలాంటప్పుడు నువ్వు నాకు ఇచ్చిన ఆధారం కదా ప్రభా ఆ కుటుంబం, మరి అక్కడ ఎవరు వచ్చి చేస్తారు, ఇంకా వేరే వాళ్ళు ఎవరు కూడా లేరు. నువ్వు ఆ కుటుంబంలో మేలు చేయబోతే నేను కోటాలు పెట్టను అని నేను కూడా దేవుడితో మాట్లాడానండి. నేను నిజంగా అంటే నేను ఎప్పుడు దేవుడి పని ఆపాలని అనుకోను. నా పిల్లల్ని మరి పొంగున్నప్పుడు భయంకరమైన ఫీవర్ ఉన్నప్పుడు 104 ఉన్నప్పుడు కూడా 2-3 సంవత్సరాల పిల్లల్ని కూడా వదిలేసి నేను వచ్చేసాను సేవకి. నేను ఎప్పుడు ఇంట్లో ఎలా ఉన్న పరిస్థితి అది నేను సేవ మీద చూపించను. కానీ సంఘంలో ఏదైనా అయితే కనుక దేవుడిని ఎంతగానో నేను అడుగుతూ ఉంటాను. ఇది నాకు ఎంతో సవాలుగా అనిపించింది. ఆవిడకి మేలు చేయాలి, లేదంటే నేను పెట్టను ప్రభా. ఈ దేవుడు ఇచ్చిన డేట్స్ కరోనా వచ్చినప్పుడు సంఘంలో చాలామంది మరి చాలా లేమిడి అనుభవించారు, దరిద్రం అనుభవించారు. అప్పుడు అందరూ కూడా మా ఇంట్లో ఇబ్బంది పడి మా ఇంట్లో ఇలా